కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సిఐటియు ఇచ్చిన పిలుపులో భాగంగా జూలై 10న కార్మికుల కోరికల దినం సందర్భంగా కాకినాడ మెయిన్ రోడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ నగర కన్వీనర్ మలకా వెంకటరమణ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజ్కుమార్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం దేశంలో మూడోసారి అధికారం చేపట్టింది. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయకుండా కార్మికులను కట్టుబానిసలుగా చేయడానికి చూస్తోందని, ఇది చాలా దారుణమని అన్నారు. తక్షణమే 4 లేబర్ కోడ్లను రద్దు చేసి 44 కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. కాకినాడ నగరంలో షాపింగ్ మాల్స్లో పనిచేసే ఏ కార్మికులకు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించడం లేదని అన్నారు. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను వారి సంక్షేమ బోర్డును పూర్తిగా నిలుపుదల చేసి వారికి బోర్డు ద్వారా రావాల్సిన పరిహారాలను ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేసిందని, నూతనంగా ఏర్పడిన ఈ ప్రభుత్వం అయిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్ధరించి సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చే పరిహారాలు పెంచి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ చంద్రావతి మాట్లాడుతూ, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఆర్పీ వంటి స్కీమ్ వర్కర్ల చేత సంవత్సరాల తరబడి వారితో సేవలు చేయించుకుని ₹1 కూడా కేంద్ర ప్రభుత్వం వేతనం పెంచడం లేదని గుర్తు చేశారు. సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్మికుల కోరికల దినోత్సవం జూలై 10 ఆందోళన చేస్తూ ఉన్నాం. 2014 బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన కార్మికుల డిమాండ్లు ఏ ఒక్కటి కూడా 10 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా ఏ ఒక్క డిమాండ్ని మోడీ ప్రభుత్వం కార్మికులకు నెరవేర్చలేదు. కాబట్టే కోరికల దినోత్సవం పేరుతో ఆందోళనకు సిద్ధపడ్డాం. మరోపక్క ఏ రంగంలో పనిచేసేటువంటి కార్మికుడికైనా కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉంటే, ధరలకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం జాతీయ కనీస వేతనం 4,500 ఇస్తే సరిపోతుందని చెప్పి నిర్ణయించడం అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. మరోపక్క రోడ్డు మీద తోలేటువంటి ఎవరైతే వాహనాలు నడిపే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఇబ్బందిగా, ఆఖరికి స్కూటర్ తోలేవాడిని కూడా ఇబ్బంది పడేటువంటి భారత న్యాయ సంహిత లాంటి చట్టాలని రద్దు చేయాలి. ఇది కేవలం పేదల్ని ఉద్దేశించి పెట్టినటువంటి చట్టాలు మాత్రమే, పేదలకు ఇంకా ఎక్కట్లు పెంచేందుకు ఏర్పాటు చేసినటువంటి చట్టాలే. కాబట్టి భారత న్యాయ సంహిత ఏదైతే బ్రిటిష్ కాలం నాటి చట్టాలు తీసేసి కొత్తగా తీసుకొస్తున్నామని చెప్పినా దాంట్లో ఉన్నాయన్నీ బ్రిటిష్ వాడు పెట్టిన నిబంధనలే తప్పితే అదనంగా వీళ్ళు చేసినటువంటి పని ఏమీ లేదు. పైగా 4 కలిపి మీటింగ్ పెట్టుకుంటే అది ఉగ్రవాద మీటింగ్గా కూడా మార్పు చేయగలిగేటువంటి పరిస్థితి చట్టాలను తీసుకొచ్చారు. ఆ రకంగా ఇవాళ 15 రోజులు ఉన్నటువంటి రిమాండ్ని ఏదైనా ఎవరన్నా ప్రశ్నిస్తే కేసు పెడతారు. కేసు పెడితే కోర్టు 15 రోజులు రిమాండ్ ఇస్తుంది. ఆ రిమాండ్ని ఇప్పుడు 90 రోజులు పెంచారంటే ఇంకా 90 రోజుల పాటు అతను బయటికి రాకుండా ఏర్పాట్లు చేసేటువంటి పని. ఇదంతా ఏంటంటే ప్రజల తరపున ఎవరైతే గొంతెత్తి మాట్లాడతారో, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ నోరు నొక్కేందుకు, వాళ్ళు ఎవరో మాట్లాడడానికి వీలు లేకుండా చేసేందుకే ఇలాంటి చట్టాలన్నీ ప్రజల మీద తీసుకొచ్చి వృద్ధేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. అలాంటి ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వం మద్దతు ఇస్తూ ఉంది. ఇది తప్పు. ఖచ్చితంగా ప్రజల తరపున నిలబడి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ప్రభుత్వం న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మరో పక్కన ఉద్యోగులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఎదురు చూస్తూ ఉన్నారు. ధరలు పెరుగుతున్నాయి కాబట్టి వేతనాలు పెంచాలని. స్కీమ్ వర్కర్లందరికీ కూడా వేతనాలు పెంచుతామని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం 2019 ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానం 2025 4వ సంవత్సరం వచ్చినా కానీ ఇప్పటికీ నెరవేర్చలేనటువంటి పరిస్థితి ఉంది. స్కీమ్ వర్కర్లు అయినటువంటి ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్ లాంటి స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కార్మిక చట్టాలన్నీ కూడా వాళ్ళకి అమలు చేయాలి. అసంఘటిత రంగంలో ఉండేటువంటి బిల్డింగ్ వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులకి సామాజిక భద్రత కల్పించేటువంటి చట్టాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయాలి. దేశవ్యాప్తంగా ఒకే పద్ధతిలో అమలు చేసేటువంటి పని చేయాలని చెప్పి మేము కోరుతూ ఈ ఆందోళన జూలై 10వ తారీఖున ఆందోళనలో పెట్టినటువంటి డిమాండ్లు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్మిక సంఘాలని, ప్రజల్ని పోగేసి, రైతుల్ని పోగేసి పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా కార్మికుల నెత్తిని వృధిబండగా చేయడానికి ఈరోజు ముందుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. చేసి 44 కార్మిక చట్టాలని పటిష్టంగా అమలు చేయాలని, అదేవిధంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి ఏ రంగంలో దేశవ్యాప్తంగా సిఐటియు పిలుపులో భాగంగా ఈరోజు డిమాండ్స్ డేని కాకినాడ నగర సిఐటియు ఆధ్వర్యంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కార్మికులను కట్టుబానిసలుగా చేసే విధంగా కార్మిక చట్టాలను 44 చట్టాలని మార్పు చేసి 4 లేబర్ కోడ్ల కింద తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లని తక్షణమే రద్దు చేసి పటిష్టంగా పాత కార్మిక చట్టాలని పటిష్టంగా అమలు చేయాలనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం ₹26,000 ఇవ్వాలనేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
అంగన్వాడీ ఆశా లాంటి వివిధ స్కీమ్ వర్కర్ని వాళ్ళ సేవల్ని ప్రభుత్వం వాళ్ళ చేత చేయించుకుంటుంది, కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన కనీస వేతనాలు ఇవ్వట్లేదు. తక్షణమే వాళ్ళకి కనీస వేతనం 26,000 రూపాయలుగా ఫిక్స్ చేసి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల చేత సంవత్సరాల తరబడి పని చేయించుకుంటాం తప్ప వాళ్ళకి సేవల్ని రెగ్యులర్ చేసే పని ప్రభుత్వాలు చేయట్లేదు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అత్యవసర నిత్యావసర మందుల మీద జిఎస్టీ వేసే పని చేస్తున్నారు. ఈ జిఎస్టీని మందుల మీద వైద్య పరికరాల మీద పూర్తిగా తీసివేయాలనేసి డిమాండ్ చేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికుల్ని సంక్షేమ బోర్డుని రద్దు చేసి గత ప్రభుత్వం కార్మికులు రోడ్డు పాలు చేసింది. ఈ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని నేను తీసుకొస్తానని చెప్పారు. నేటికి అధికారంలోకి వచ్చిన తర్వాత బోర్డు మీద మాట్లాడలేదు. తక్షణమే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని తీసుకువచ్చి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతులు పండించే పంటకి గిట్టుబాటు ధర కూడా కల్పించాలని, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కూడా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంవి రమణ, సిఐటియు జిల్లా కోస. కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్కి నిధులు తగ్గించేశారు. ఐసీడీఎస్కి నిధులు తగ్గించి గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలకి ఇచ్చే పౌష్టికాహారంలో కోత పెడతా ఉన్నారు. తక్షణమే ఐసీడీఎస్కి బడ్జెట్లో నిధులు పెంచాలని, అలాగే 1975 నుంచి ప్రారంభించిన దాంట్లో మేము పనిచేస్తున్నప్పుడు కూడా ఇప్పటికీ కూడా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులా గుర్తించట్లేదు. ప్రభుత్వ ఉద్యోగులా గుర్తించాలని, అలాగే సామాజిక భద్రతా పథకాలైన పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలు, అలాగే గ్రాట్యుటీ ఇవన్నీ కూడా మాకు కల్పించాలని చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ నెట్వర్క్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు కాకినాడ జిల్లాలోని 21 మండలాల్లోనూ కూడా మండల కార్యాలయాల వద్ద ఈ ధర్నాని, ఈ జూలై 10 కోరికల దినోత్సవంలో అంగన్వాడీలు అందరూ కూడా పాల్గొన్నారు. కాబట్టి మా డిమాండ్లన్నీ కూడా నెరవేర్చడం కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అమరావతి జిల్లా ప్రధాన కార్యదర్శి.